శేఖర్ కమ్ముల మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన ఆ రెండు సినిమాలు ఏంటో తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసే సినిమాలు చాలా సెన్సిబుల్గా కాకుండా ప్రేక్షకులందరినీ అమితమైన ఇష్టానికి గురి చేస్తూ ఉంటాయి. అందువల్లే ఆయనలోని దర్శకుడు ప్రతిసారి ఎలివేట్ అవుతూ ఉంటాడు. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ని ఏర్పాటు చేసుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఎంటర్ కెరియర్ ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. కారణం ఏంటంటే ఆయన రాసుకున్న కథలు ఒక చిన్న కాన్సెప్ట్తో ఉండడమే కాకుండా స్టార్ హీరోల రేంజ్ని టచ్ చేసే కథలను ఆయన రాయలేడు అంటూ కొందరు హీరోలు అతన్ని పక్కన పెట్టేశారు. మరి మొత్తానికైతే ఆయనలోని దర్శకత్వ ప్రతిభను బయటకు తీస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ని సాధిస్తూనే వస్తున్నాడు. ఒక్కసారి సినిమాతో సక్సెస్ సాధిస్తే మరొక సినిమాతో భారీ సక్సెస్ని అందుకోవడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 2 సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఆ 2 సినిమాలు కూడా అనుకోకుండానే మిస్ అయ్యాయి అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఆ శేఖర్ కమ్ముల 2వ సినిమా అయిన గోదావరి సినిమాని మొదట మహేష్ బాబుతో చేయాలనే ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ మహేష్ బాబు అప్పటికే మాస్ సినిమాలు చేస్తుండడంతో అలాంటి క్లాస్ మూవీని తను చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఉద్దేశంతో ఆయన ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆయన ఫిదా సినిమాని మహేష్తో చేయాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ మహేష్ బాబు ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువగా స్కోప్ ఉంది, హీరో పాత్ర పెద్దగా ఎలివేట్ అవ్వడం లేదనే ఉద్దేశంతో ఆ స్క్రిప్ట్ని రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో 2 సినిమాలు చేయాల్సి ఉన్నా కూడా చేయకుండా చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇవ్వడంతో వేరే హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు ఆ శేఖర్ కమ్ముల. అవి శేఖర్ కమ్ముల కెరియర్లో చాలా ప్రత్యేకమైన సినిమాలనే చెప్పాలి.